పుల్లే డిగ్రీ కాలేజ్ చేస్తానని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇక పోస్ట్ మార్టం గురించి చెప్పారు. ఇంతకుముందు విఠల్ గారు లేకుండా వీడీసీ చైర్మన్, ఇంతకు వేరే వీడీసీ చైర్మన్ నారాయణ గారు ఉండే. మేము హాస్పిటల్లో పోయినాం, చూసినాం. ఆ మర్క్యూరీ రూమ్ ఏదైతే ఉంది శీతలావస్థలో ఉంది. ఆ రిపేర్ చేయాలంటే వీడీసీకి నేను రిపేర్ చేసిన గవర్నమెంట్ మీద డబ్బులు లేవు, వాళ్ళు రిపేర్ చేయరు. నాకు కూడా ఫండ్ రావటం లేదు. మీరు రిపేర్ చేయించండి, ఖచ్చితంగా నేను పోస్ట్ మార్టం ఇక్కడ చేపిస్తాను చెప్పడం జరిగింది. కొన్ని అనారకాల చేయలేకుండా ఇప్పుడు కూడా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దానికి కొంత కలర్ వేసి ఏదన్నా క్రాక్స్ ఉంటే దానికి ప్యాచెస్ చేసేసి ఆ మర్క్యూరీ రూమ్ తయారు చేస్తే మనకు ఒక పోస్ట్ మార్టం చేయడానికి ఇద్దరు అటెండర్ కంపల్సరీ కావాలి. ఆ ఇద్దరు అటెండర్లు బైన్సన్ నుంచి ఇక్కడ డిప్యుటేషన్ చేసి పోస్ట్ మార్టం చేపిస్తా, కానీ మీరు కూడా మాకు సహకారం చేయాలి. చేస్తే ఇది అవుతుందని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. अभी ऐसा वक्त आया, हमारा पीरियड ऐसा है, आटा नहीं है घर में, आटा नहीं है, खाना खाने वाले 25 आदमी आए, किसको खिलाना क्या खिलाना वही ऐसी समस्या आ गई. गवर्नमेंट है, पहला गवर्नमेंट फकाड़ करके रख गया. ये गवर्नमेंट चल पड़े तो कुछ भी नहीं हो रहा. पैसा नहीं है, पैसा नहीं रहने से हम भी कुछ डेवलप करना, बहुत कोशिश करना, बोले तो डेवलपमेंट करे तो पैसा नहीं है. ज्यादा कोशिश करके अगर कुछ डालने लगे तो कॉन्ट्रैक्टर को पेमेंट नहीं है. ऐसी हालत गवर्नमेंट की हो गई. तुम्हारे उम्मीदें बहुत है, मेरी भी उम्मीद भाई था कि कुछ तो 3.5 साल 4 साल में करना, मगर वक्त ऐसा आया, ये वक्त ऐसा है कि कुछ बहुत सारे कठिनाइयां अपने को आ रहे. तो भी हर कठिनाई को सामना करते हुए सेंट्रल गवर्नमेंट का भी फंड लेते हुए हम कोशिश कर रहे हैं. बिल्कुल हम और इसको डेवलप करेंगे बोल के आपके सामने बोल रहे हैं. अभी इंटीग्रेटेड स्कूल ప్రతి ఒక్క నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. 200 కోట్లు ఇస్తున్నారు దానికి. అక్కడ తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు, మన అక్కడ ఉన్న కలెక్టర్ గారు, మన నిర్మల్ కలెక్టర్ గారు బైసల్లో పెట్టండి అని అన్నారు. బైసల్లో పెట్టేది లేదు. ఎట్లా చేస్తారు మరి? ముతోల్లో పెట్టాలి. నాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ముతోల్లో పెట్టాలి. అక్కడ ప్లేస్ లేదు. 9-10 ఎకరాలు, కానీ మన ఎంఆర్ఓ గారు 10 ఎకరాలే ఉంది అన్నారు. మనకు 20 ఎకరాలు కావాలి. మీ అందరు సహకారం చేస్తే, మీరు అందరికీ మాకు సహకారం ఇస్తే, మా ఏరియాలో చాలా తక్కువ ఉంది. మా ముదోల్ హెడ్ క్వార్టర్లో ఏదైతే కమిటీ ఫామ్ అయిన తర్వాత ఒక 50 మంది కమిటీ ఫామ్ అయింది. అందరు కొంత డొనేషన్ ఇచ్చి 4 లక్షల డొనేషన్ తయారైన తర్వాత ఈ స్టాచ్యూ పెట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది. సాయన సార్ అన్నారు, వెనక అందరు వెనకైపోతే ఒక్కడి మీదనే బాధ్యత అయిపోయింది అని చెప్పడం. అటు వాస్తవంగా ఒక రన్నింగ్ నడుస్తాం మనం, 100 పిల్లగాళ్ళు ఉంటారు. ఫస్ట్ వస్తాడు, సెకండ్ వస్తాడు, వెనక పోయినోడు కూడా వస్తాడు. అందరికీ తీసుకుపోయే బాధ్యత మన మీద ఉంటుంది. వెనక పోయినోడు కూడా కమిటీలో మీటింగ్లో అటెండ్ అయినా కూడా, ఏం చేసినా కూడా మనం మీరందరూ కలిసి ఒక ఆదర్శంగా, ఇక్కడ ఎన్ని కులాలున్నా మతాలున్నా అందరు కలిసి ఒక జ్యోతిబాయి ఫులే, సావిత్రిబాయి ఆయన చేసిన ఘనత కోసం స్టాచ్యూ ఏర్పాటు చేశారు. మీ ముంగట తెలియజేస్తున్నాను. 28 ప్యాకేజ్, ఇంకొకటి ఇరిగేషన్ గురించి మరో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడడం జరిగింది. 28 ప్యాకేజ్ వస్తే ముదోల్ నుంచి తానూరు వచ్చి సామేలం దాదాపు 50-60 వేల ఎకరాల భూమి సాగునీతవుతుంది. నా ధ్యేయం ఒకటే ఉంది, వైద్య విద్య ఇరిగేషన్. ఖచ్చితంగా దాని గురించి ప్రతిసారి అసెంబ్లీలో నా వాయిస్ గవర్నమెంట్కి వినిపిస్తున్నాను. అదేవిధంగా చాలా సమయం అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి ఆదర్శంగా సావిత్రిబాయి ఫులే, జ్యోతిబా ఫులే
ఆదర్శంగా తీసుకొని మన దేశం కోసం కానీ మన ప్రాంతం కోసం కానీ మన నియోజకవర్గం కానీ మనం అందరం కలిసి డెవలప్మెంట్ చేద్దామని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.